బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ మాస్టర్ ఒక ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంటాం. వాళ్ళు మరి పత్రిజీతో ఏమేమి నేర్చుకున్నారు, పత్రిజీతో కలిసి తిరిగినప్పుడు ఎలాంటి అంశాల గురించి వాళ్ళ జీవితంలో అన్వేషించుకున్నారు, మరి వాళ్ళ జీవితం పత్రిజీతో కలిసిన తర్వాత ఎలాంటి మార్పులు సంభవించాయి అన్న ఈ అంశం మనం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటాం. మరి ఇవాళ మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ ప్రభాకర్ గారు. మరి ఆయనతో మాట్లాడి మరి పత్రిజీతో ఆయన ఒక జర్నీ ఎలా ఉంది అన్న సంగతి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. పత్రిజీతో మీరు ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ మీ ఒక జర్నీ నడిచింది. లేదు సార్, ఒక 14 ఇయర్స్ జర్నీ. సో ఈ జర్నీకి నాంది ఎక్కడి నుంచి అయింది, అంటే ఇది మొదలు ఎక్కడి నుంచి అయింది? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా యొక్క నమస్కారాలు. మరి నాకు ఇష్టమైన నేను ఆరాధించే వ్యక్తుల్లో నందప్రసాద్ సార్కి నమస్కరించుకుంటూ, మా బ్రదర్ సుధాకర్కి నా యొక్క ప్రణామాలు. ఫస్ట్ 2010లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది, హెల్త్ ప్రాబ్లం. సో ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ధ్యానానికి రావడం జరిగింది. ఓకే. సో అయితే నేను ఫస్ట్ పత్రి సార్ని నేను చూడడం అమరావతి ధ్యాన మహాచక్రంలో. ఫస్ట్ అమరావతి ధ్యాన మహాచక్రంలో గురువు గారిని చూడడం జరిగింది. ఓకే. అయితే పత్రి సార్ని ఫస్ట్ అక్కడికి అమరావతి ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను. అక్కడ సార్ని మార్నింగ్ మెడిటేషన్ అయింది. సార్ వచ్చారు, గ్రౌండ్స్కి వచ్చారు. గ్రౌండ్స్కి వస్తే అందరు సార్ని కలుస్తున్నారు, చేస్తున్నారు. చాలా అందరూ గుంపులుగా, సార్ అంటే మనం చూస్తాం కదా, ఎగబడి అందరూ వెళ్తారు. అంటే నా దగ్గరకు వచ్చే సమయానికి ఒక సంఘటన జరిగింది అక్కడ. నేను ముందున్నాను, సార్ ఒక మేడం వచ్చారు. ఒక మేడం వచ్చి, మేడం వెళ్ళి షేక్ హ్యాండ్ ఏదో ఇవ్వనిపోయింది. ఇవ్వనిపోతే సారు బాగా కొట్టేశారు ఆ మేడం. నేను అప్పుడే ధ్యాన మార్గంలోకి వచ్చా. నాకు అనిపించింది, ఇదేం గురువు, అసలు కొట్టడం ఏంది, గురువులు కొడతారా ఇలా? సో ఈ ప్లేస్ మంది కాదు, ఇక్కడ మనం రావడం తప్పైంది. సో కాదు, నేను అప్పటికి యోగా, రామ్దేవ్ బాబా ఈ మార్గంలో ఉన్నాను. నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఆల్టర్నేటివ్ సమయంలో నేను అలా ఫస్ట్ యోగ మార్గంలోకి వచ్చాను. సో మనకి అది కరెక్ట్, ఇది కాదు, ఒక గురువు ఏంది ఇలా లేడీస్ని కొట్టడం ఏంది, ఇలా అనిపించింది నాకు. సరే, అలా ఫస్ట్ నా యొక్క కామెంట్ గురువు గారితో జరిగిన సంఘటన అలా అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాము రూమ్స్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చి స్టేజ్ పైన ఒక కార్యక్రమం జరిగింది. జరుగుతూ ఉంటే చాలా ఉత్సాహం లోపల. అవి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వింటుంటే, అవన్నీ సార్ యొక్క జ్ఞానం తీసుకుంటుంటే, మరి ముఖ్యంగా అమరావతి ధ్యాన మహాచక్రంలో మేము మొదటగా ధ్యానంలోకి వచ్చి అలా కూర్చోగానే విస్తారంగా శక్తి వచ్చినట్లు ఫీల్ అయ్యాలి మేము. చాలా ఫీల్ అయ్యాలి. సో దాన్ని బట్టి నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ చేశా. సరే రేపు వెళ్దాము, ఈరోజు చూసుకొని. అలా ఒక 2 days అయింది. అలా ఇంక రోజు రోజుకి చాలా ఇష్టం పెరిగిపోతుంది అక్కడ ఉండడానికి. 25వ తారీఖు మా బ్రదర్ రావడం జరిగింది. సో తను అప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ తినేవాడు. సో తను వచ్చిన మొదటి రోజే నాన్ వెజ్ వదలడం చెప్పాడు, నేను ఈ రోజు నుంచి తిననని. సో ఇంకా ఇక్కడ ఉండిపోదాము, ఇంత గొప్ప మార్పు వచ్చింది కదా అని చెప్పేసి చివరి వరకు ఉండి, అప్పుడు అందరి యొక్క ఎక్స్పీరియన్సెస్ వినడం వల్ల అప్పుడు సారు పైన ఇష్టం పెరిగింది. సో అది స్టార్టింగ్ నాకు. అంటే పత్రి సారు ఏదైతే ఎక్కువగా తన వెంట రప్పించుకుంటారో వారికి ఫస్ట్ వ్యతిరేక దిశలో సారు ప్రయాణం చేస్తాడేమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అలా నాకు పత్రి సార్తో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేము ఇంకా కర్ణాటకలో బిజినెస్ చేసేవాళ్ళం. సో 1-2 monthsకే సారు ఆ ప్రోగ్రాం తర్వాత 2 monthsకే కర్ణాటక హుబ్లీ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ క్లాస్ ఉంటే, సో అక్కడ క్లాస్ వచ్చినప్పుడు సారు ఆ క్లాస్ అంతా అయిపోయింది. మా బ్రదరు నాకు ఫోన్ చేశాడు, సార్ ఇక్కడికి వస్తున్నాడు, నేను బెల్గాం అనే పట్టణంలో ఉంటాను, మా బ్రదర్ హుబ్లీలో ఉన్నారు. సో ఫోన్ చేసి రా ఇక్కడికి సార్ వచ్చారంటే, ఓకే నేను వస్తున్నా అని చెప్పి వెళ్ళాను.
వెళ్ళంగానే సారు అలా చూసి సార్ నమస్తే అని చెప్తే నమస్తే, ఏ ఊరు అన్నారు. సార్ కలికిరి సార్, ఇక్కడ అంతా బాగా ధ్యాన ప్రచారం అంతా చేస్తున్నాం అంటే అప్పుడు ఇలా దగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి తెలుగోడు దేశానికి వెలుగోయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో అది ఇంకా ఎనర్జీ బూస్ట్ ఇవ్వడం. సో దాంతో సార్ యొక్క ప్రతి చూపుకి ప్రతి మాటకి ఒక మహత్తరమైన శక్తి వస్తుందని అనుభవించిన వాళ్ళందరికీ తెలుసు. అలా నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. బిజినెస్లో ప్రచారమే ప్రచారం. ఎవరు దగ్గరికి వెళ్ళినా ఒక స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇవ్వడము, పిరమిడ్ క్యాప్ ఇవ్వడము, సో అక్కడ ఉన్న లోకల్ మాస్టర్స్తో కలవడము, అక్కడ ప్రచారం చేయడం, అలా బాగా ధ్యాన మార్గంలోకి స్టార్ట్ అయింది సార్. ఓకే. ఇలా జరుగుతున్న సమయంలో సేమ్ ఇయర్ మళ్ళీ ఒక 1 monthకే మళ్ళీ ఒక 2 monthsకే ఓకే, మళ్ళీ ఒక 2 monthsకి మాకు కర్ణాటకలో కేతప్ప సార్ అని ఒక సీనియర్ మాస్టర్ ఉన్నాడు. జీవందర్ కేతప్ప అని చిక్కోడి అయింది. ఓకే. సో కర్ణాటకలో సార్ వస్తే అక్కడ తను చూసుకునేవారు, అటువైపు అంతా నార్త్ కర్ణాటక వస్తే. ఆయనకి బీదర్లో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఓకే. బోయిదర్లో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. సారు ఆయన చెప్పాడు, ప్రభాకర్ నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను, సో మీరు ఏమన్నా వచ్చేట్టుగా ఉంటే రండి అన్నాడు. గురువుల యొక్క ప్రణాళిక, గురువుల యొక్క మహత్యము ఎలా ఉంటుందంటే నాకు ఆ సంఘటనలో చాలా గొప్పగా అనిపించింది. ఓకే. ఎందుకంటే నేను మా బిజినెస్ రీత్యా నేను బెళగాంలో బిజినెస్ చేస్తున్నా, నాకు సంబంధించిన కస్టమరు అదే 2 days ముందు ఆ బీదర్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంత విచిత్రము. తర్వాత తను మా దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకొని, మేము మద్యమ్స్ ఇవన్నీ బిజినెస్ తను తీసుకొని, నాన్న నా దగ్గర డబ్బులు లేవు మళ్ళీ పంపిస్తాను అన్నది. సరే సేమ్ టయానికి ఈ సార్ కూడా అక్కడ చెప్పారు, అక్కడ సార్ ప్రోగ్రామ్. సో ఆ మేడంకి ఫోన్ చేశా, మేడం నేను బీదర్కే వస్తాను, అక్కడ ఇస్తాను. ఓఎస్ మీరు వస్తే అంతకంటే మేలని. సో నేను బీదర్కి వెళ్ళాల్సింది. అంటే గురువులు తన దగ్గరికి రప్పించుకోవడానికి ఏ విధంగా ప్రణాళికలు చేస్తారో అనే దానికి అది ఫస్ట్ నిదర్శనం నాకు. ఇప్పుడు లాహిరి మహాశైలికి మహావతార బాబాజీ ఎక్కడో ఉన్న తన పోస్ట్ని రాణికేతులోకి ఎలా రప్పించుకున్నాడో, పత్రి సారు నన్ను బెళగాంలో ఉన్న వ్యక్తిని ఒక కస్టమర్ ద్వారా ఆ సంఘటన క్రియేట్ చేసి సార్ ఉన్న ప్రోగ్రామ్ బీదర్ అయితే అక్కడికి రప్పించుకున్నారు. ఫస్ట్ మీట్ నాకు, అంటే ఫిజికల్గా దగ్గరగా మీట్ కావడానికి. ఓకే. వెళ్ళాము బీదరు. డే టైం అంతా అక్కడ గురుద్వారా అని ఉంది, అక్కడ చాలా బాగుంటుంది గురుద్వారా బీదర్లో. సో అక్కడికి వెళ్ళాము, గురుద్వారాలో ధ్యానం చేసుకున్నాం. ఈవినింగ్ ప్రోగ్రాము, సాయంకాలం ప్రోగ్రామ్ అయింది. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, సార్తో ఉంటాం కదా, అందరం వెళ్తాం. అందరూ ఇంకా గుంపులుగా సార్ దగ్గరికి వస్తారు. సార్ అందరికీ భోజనాలు పెట్టారు, భోజనం చేసాం. యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రతి ఒక్కరూ సేవ చేద్దామని అందరూ తాపత్రయపడుతుంటారు. సో అలాగే వెళ్ళాము. ఈ సేవ చేయక ముందే సార్ అలా కుర్చీ మీద కూర్చున్నారు. ఈరోజు నాకు చాలా నొప్పిగా ఉంది, రాత్రంతా నాకు కాలు పట్టాలి అన్నాడు. మేమైతే అప్పటికి సార్కి ఏం తెలియదు. సారి హుబ్లీలో చూశాడు అంతే. సార్కి లక్షల మంది తెలుసు, కోట్ల మంది తెలుసు, ఏం గుర్తుంటుంది మా అభిప్రాయం. అందరూ ఓకే సార్ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. సరే మేము యాజ్ ఇట్ ఈజ్గా సార్ రూమ్లోకి వెళ్ళాము. ఒక 9 గంటల సమయంలో వెళ్ళాము. సో అలా సేవ చేస్తూ ఉన్నాం. సేవ చేస్తూ ఉంటే 10 గంటలు అయింది, కొంతమంది వెళ్ళిపోయారు. 11 గంటలు అయింది, అందరూ వెళ్ళిపోయారు. సో 11 గంటల సమయం నుంచి నేను మా బావ ఒకతను సో ఉన్నాం. 11:30 గంటల నుంచి కొద్దిసేపు సేవ చేసాం. అలా మేము వెళ్ళిపోదాం అనే సమయానికి సార్ ఇలా గుద్దు అనేవాడు. సో 12 అయింది. సరే 12 తర్వాత కూడా ఇంకా వెళ్దాము, సార్ హాయిగా పడుకుంటున్నారు అంటే మళ్ళీ ఇలా గుద్దేవాడు. అలా 2 అయింది, 3 అయింది, 4 అయింది, చివరికి 6 అయింది సార్. సో 6 గంటల వరకు సార్కి ఆ రోజు సేవ చేయడే భాగ్యం మాకు కలిగింది. యాక్చువల్గా అది ఒక పెద్ద స్పిరిచువల్ రీజన్ ఉంటుంది నా అనుభవం ప్రకారం. ఎన్నో జన్మల కర్మలు ఉంటాయి కదా మనకి. ఒక మహాగురువుతో ప్రయాణం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత పెద్ద పని చేయాలంటే మన దగ్గర ఉన్నటివి ఎన్నో వెళ్ళాలి. సో గురువు గారు ఆ రోజు రాత్రి అంతా మేము సేవ చేయడం ద్వారా మాకున్నవి ఏదో
ఆయన తొలగించి మాకు ఈ భాగ్యాన్ని కల్పించాడని తర్వాత నాకు అర్థమైంది కొద్ది రోజులకి. ఎస్. సో అలా ఉదయం 6 వరకు సార్కి సేవ చేయడం అనేది, ఆ దగ్గరగా సేవ చేయడం, ఆ శక్తిని తీసుకోవడం అనేది నాకు గురువు గారితో అంటే ఆ గురువు యొక్క లీలలు ఎలా ఉంటాయి అనేది నాకు తర్వాత కొద్ది రోజులకి అర్థమైంది. ఆయనతో ప్రయాణం, ఆయనతో ఉన్న ప్రతి సంఘటన మనల్ని ఎలా లోక కళ్యాణానికి ఉపయోగించాలి అనేది, సో ఆ రోజు నాకు చాలా గొప్ప అద్భుతమైన భాగ్యం సార్ నాకు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అక్కడ నుంచి పెద్ద పెను మార్పు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా బుక్స్ చదవడం, ధ్యానం ఎక్కువ చేద్దాం అనిపించడం. తర్వాత నేను సేమ్ అదే రోజే హిమాలయస్కి వెళ్ళాలని నేను సార్తో కూడా చెప్తే, సారు అలా పడుకున్న వ్యక్తి ఇలా లేచి చూసి హిమాలయస్కి వెళ్తున్నావా, ఓకే నందా సార్తో వెళ్తున్నాను అని చెప్పాను. సో అలా ఓకే అని చెప్పి సారు ఆ చూపులో పర్మిషన్ ఇచ్చాడు హిమాలయస్కి వెళ్ళడానికి. ఒక అర్హత కావాలి కదా, అంత గొప్ప హిమాలయస్ ప్రాంతానికి వెళ్ళాలంటే. ఆ చూపులో పర్మిషన్ ఇచ్చాడు. సో అలా వెళ్ళడం, అలా ప్రయాణం స్టార్ట్ అయింది సార్ మాది. సో ఇంకా పత్రి సార్తో అక్కడ కర్ణాటకలో మళ్ళీ సార్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద క్లాస్ అరేంజ్ చేసాం. ఫస్ట్ మళ్ళీ క్లాస్ని అదే ఇయరే, సో అదే ఇయరే 2011లో జరిగింది సంఘటన. ఓకే. సో సారు రావడం, సార్కి బాగా ఇష్టమైంది మా యొక్క ఇంటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ. సారు చాలా ఇష్టపడేవాళ్ళు మేమంటే. సో అలా ప్రయాణం మాది స్టార్ట్ కావడం. తర్వాత 2011లో వైజాగ్ ధ్యాన మహాచక్రంలో వెళ్ళడం. సో అటు స్టార్ట్ అయ్యి 2012లో ఫస్ట్ జీతవనంలో అడుగుపెట్టాడు సార్. ఓకే. ఆ జీతవనం గురించి ఇంకా చెప్తారా మాకు? అంటే ఆ జీతవనం ఒక ఐడియా ఎలా వచ్చింది, పత్రిజీ దాన్ని ఆమోదించారు, ఇవన్నీ విషయాలు చెప్తారా? యా షూర్ సార్. ఎస్. ఇది మొత్తం పత్రి సార్ యొక్క సృష్టి సార్ జీతవనం అంటే. ఆయన యొక్క ఆశీస్సులు లేని ఆయనకి అన్నీ తెలుస్తాయి ముందే. ఏది అప్పటికప్పుడు ఏదో పుట్టిండేదే కాదు, అది దివ్య ప్రణాళికలో భాగంగా. దీనికి పిఎస్ఎస్ఎంకి హీరో ఎలాగో జీతవనానికి హీరో మా బ్రదర్ సుధాకర్. ఓకే. పిఎస్ఎస్ఎం హీరో పత్రి సార్, జీతవనానికి హీరో మా బ్రదర్ సుధాకర్. ఇది సైమంటెన్స్గా చాలా దగ్గర రిలేటివ్గా జరిగేది సుధాకర్కి పత్రి సార్కి ఆ సంఘటనలు. నేను తర్వాత అర్థం చేసుకుని తెలుసుకున్నాను. నేను ఇన్ని జీతవనం ప్రారంభం కావడానికి 2012 ఫిబ్రవరి 23లో పత్రి సారు ఆ క్షేత్రానికి అడుగుపెట్టారు సార్. మాకేమి ఆ సిమటన్స్ ఏం లేవు క్షేత్రం చేయాలని. యాక్చువల్గా ఒరిజినల్గా మా బ్యాక్గ్రౌండ్ అసలు మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ స్పిరిచువాలిటీ బ్యాక్గ్రౌండ్ కానీ కానే కాదు. ఒక రకమైన రౌడీజంలో ఉన్న వాళ్ళం మేము. అంటే మంచిగా డబ్బులు ఉండేది, ఫ్రీడంగా ఉండేది. అంటే ఫ్యామిలీతో కాదు, మేము వెళ్ళి బ్యాచులర్గా వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళం. సో అన్ని అలవాట్లు ఉండేది. సో పల్లెల్లో కూడా అదే కల్చర్ ఉండేది. మాకున్నప్పుడు అవగాహన, మాకున్న ఆ సిచ్యువేషన్ అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఫైనల్గా స్పిరిచువల్ రీజన్ ఏదో ఉంటుంది. ఆ సమయానికి మనం అలా ఉండడం చాలా అవసరం ఉంటుంది నేచర్లో అని అది కొద్ది రోజులకు తెలుస్తుంది. సో ఆ సమయంలో మనం అలా ఉన్నాం, మాకు ఆ సిమ్టమ్సే లేవు. కానీ ఎప్పుడైతే ఈ మెడిటేషన్ మార్గంలోకి వచ్చామో సో ఇంకా చాలా పెను మార్పు తీసుకున్నది. మా కుటుంబంలో కూడా మేము ఇలా ఉన్న వాళ్ళం ఒక్కసారిగా వెజిటేరియన్స్ అయిపోవడం, ధ్యానం చేయడం, 10 మందికి ధ్యానం గురించి చెప్పడం అనేసరికి మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషపడి ఇదే కదా మనకు కావాల్సిందని చెప్పి వాళ్ళు ఫాలో కావడం. సో ఆ సమయంలో 2011లో ధ్యాన మహాచక్రానికి మా కుటుంబంతో పాటు చాలా మందిని మా ఫాదర్ కూడా అక్కడికి మెడిటేషన్ కోసం తీసుకురావడం ఇలా జరిగింది సార్. 2012లో ఫిబ్రవరి 23న పత్రి సారు జీతవనానికి అడుగుపెట్టాడు. అది ఎంతలా అద్భుతం అంటే 21వ తారీఖున మా బ్రదర్ చెప్పాడు పత్రి సారు మనకి ఇక్కడికి వస్తున్నాడు అని. అయితే నేను నమ్మలే. నేను అప్పటికి బాగా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాను. ఓకే. యాక్టివ్గా పనిచేస్తున్నాను. తను చాలా వర్క్ చేస్తున్నాడు.
కానీ సార్తో ఎక్కువగా క్లోజ్ ఉన్నది నేను అప్పట్లో నేనే, మా బ్రదర్ కన్నా నేను. ఓకే. సరే ఇతను ఎలా చెప్తున్నాడు ఇదేంటో అని నేను బిలీవ్ చేయలేదు. కానీ అదే రోజు నాకు ఫార్మింగ్ అంటే అప్పట్లో చాలా ఇష్టం ఉండేది. ఓకే. అంటే దీనికంటే ముందు ఈ జీతవనంకి మీకు ఏంటి కనెక్షన్? అంటే జీతవనంలో మీ అదే సార్ మీ విలేజ్ ఉందా లేకపోతే లేదు సార్, ఇది పిరమిడ్ జీతవనం అనేది పత్రి సార్ పెట్టిండే పేరు సార్. ఇది నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది? మాది కొటాల గ్రామం సార్. కోటాల గ్రామం. ఓకే. కొటాల గ్రామం. ఈ పిరమిడ్ జీతవనం అనేది మేము ఏదైతే పొలం చేసుకుంటూ ఉన్నామో ఆ వ్యవసాయ పొలంలో పిరమిడ్స్ కట్టడం జరిగింది. ఓహోహో. ఓకే. ఆ రకంగా కనెక్షన్ వచ్చింది. పిరమిడ్స్ కట్టిన తర్వాత పత్రి సార్ మొట్టమొదట అడుగు పెట్టినప్పుడు అది వ్యవసాయ క్షేత్రంగా ఉన్నది. ఓకే. వ్యవసాయ క్షేత్రంగా ఉన్నది. తర్వాత పిరమిడ్స్ రావడము ఇవంతా సారు ఫస్ట్ కామధేను పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రం అనే పేరు పెట్టారు. ఓకే. తర్వాత 2014లో పిరమిడ్ ఆ క్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది పత్రి సార్ చేత. 2014లో 2014లో ప్రారంభించినప్పుడు సాయంకాలం అంతా ప్రోగ్రామ్ అయిపోయింది. సార్ అక్కడే పడుకున్నారు ఆ రోజు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కొండపైకి పోయి వచ్చాం. కొండపైన ధ్యాన శివ శిఖరం ఉంది. పోయి వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత సారు మాకు ఉత్సాహం ఉంటుంది కదా, సార్ని అక్కడికి ఆ బిల్డింగ్ చూపించాలి, ఆ ప్లేస్ చూపించాలి, ఈ ప్లేస్ చూపించాలి. సో అని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ విఐపి గెస్ట్ హౌస్ అని ఒకటి కట్టినాం. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు సారు ఇది జీతవనం అయ్యా, నా జీతవనం అయ్యా అని అన్నాడు. ఓకే సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే అప్పుడు ఏంటి విషయం అంటే 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడికి ఎలాంటి ఆరామాలు ఉండవు. ఆయన సంఘం అలా వెళ్తూ ఉంటది, ఏమి ఆరామాలు ఉండవు. ఆ ఆరామాలు లేని సమయంలో ఉండడానికి ఒక వ్యక్తి అనాథ పిండకుడు అనే ఒక వ్యక్తి బుద్ధుడికి ఒక ఆశ్రమాన్ని కట్టిస్తాడు. అదే జీతవనం. అది ఇప్పుడు ఉంది. సో మేము అనుకున్నది ఏమంటే ఇప్పుడు ఉన్న మన మైత్రేయ బుద్ధుడికి మన పిరమిడ్ జీతవనం అలాంటిదని మా యొక్క అభిప్రాయము, సత్యం కూడా. సత్యం. సో అలా పేరు వచ్చింది సార్ పిరమిడ్ జీతవనం అని. సో అలా బుద్ధుడికి ఇష్టమైంది. బుద్ధుడు ఎక్కువ కాలం గడిపింది అప్పట్లో. పత్రి సార్ కూడా చాలా ఇష్టం జీతవనం అంటే. సో అలా జీతవనం అని పుట్టింది. సో అంటే 2012 ఫిబ్రవరిలో ఆ ఒక సంకల్పంతో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 సంవత్సరాలు అయింది. 14 ఇయర్స్. ఈ 14 సంవత్సరాల్లో లుప్తంగా జీతవనంలో జరిగే యాక్టివిటీస్ గురించి చెప్పగలుగుతారా? యా షూర్ సార్. మా ఇంటెన్షన్ ఒకటే సార్, ఎప్పుడు అక్కడికి వస్తే అన్నం పెట్టాలి. ఫస్ట్ ఎవరు వచ్చినా సరే, వాడి ధ్యాన కాదా సంబంధం లేదు, ఎవరైనా సరే అక్కడ వచ్చి భోజనం చేయాలి. ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఎలా జీతవనంలో ఎంతలా అన్నదానం ప్రసిద్ధి చెందిందంటే, అక్కడ ఎవ్వరు ఈవెన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ వ్యక్తి అయినా, ఒక సేల్స్ మ్యాన్ వచ్చినా, ఏదో ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు వచ్చినా, వీళ్ళు ఎవరు వచ్చినా సమయానికి భోజనానికి వచ్చి తినేసిపోతారు. అంతలా అన్నదానం ఫిక్స్, అంటే అక్కడ అందరికి ఫిక్స్ అయింది, ఎప్పుడు అక్కడికి వెళ్తే భోజనం ఉంటుంది, ధ్యానం ఎప్పుడు జరగాలి. నిరంతరము ఏ సమయంలో వచ్చినా పిరమిడ్స్ ఎప్పుడు, ఆ ధ్యానానికి సంబంధించిన పిరమిడ్స్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంచుతాం. ఇది ఫస్ట్. సో థర్డ్, వసతి అందించడం. వసతి కూడా ఫ్రీగానే అందించడం. మా బ్రదర్ ఎప్పుడు ఒక మాట చెప్పాడు, ధ్యానానికి వస్తున్నారంటే వాళ్ళు యోగులకి మనం సేవ చేయాలి, అది మన లక్ష్యం. సో దీనికి డబ్బు అనేది ప్రాధాన్యత ఉండకూడదు. ఎందుకంటే ధ్యానం చేయడం అనేది డబ్బుతో ముడిపట్టిన విషయం కాదు. అందరికీ అర్హత ఉంది. వాళ్ళకి అన్నం పెట్టడం మన భాగ్యం. మనకున్న స్థాయిలో మనం అకామిడేషన్ ఇవ్వాలి ధ్యానం చేసుకో. సో ఈ క్రమంలో ఆ జీతవనం అంతలా పెద్దదిగా కావడం అయింది సార్. మేజర్గా దీనికి మెయిన్ సృష్టికర్త సుధాకర్. ప్రస్తుతం 85 పిరమిడ్లు ఉన్నాయి సార్ ఒకే చోట. 85 పిరమిడ్లు కట్టడం. ఈ మోడల్స్ అన్ని కూడా పత్రి సారే అలా క్రియేట్ చేయించారనమాట. అంటే సుధాకర్ గారు అంటే మీకన్నా తర్వాత మెడిటేషన్ లోకి వచ్చారు, కానీ అంత యాక్టివ్ గా ఉండి అంత ఎక్కువగా ఎందుకు ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారు ఆ ఒక అంశం కూడా చెప్తారు. అవును సార్. సుధాకర్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, సుధాకర్ కి ముందే పత్రి సారు వస్తాడు అని చెప్పాడు కదా. కదా పత్రి సార్ సంబంధించిన ఏ విషయము సుధాకర్కి ముందే తెలిసిపోయేది. ప్రతి విషయం అక్కడ ప్రతిదీ
సార్ వస్తారని చెప్పారు, అలాగే జరిగింది. Hmm. ఇక్కడ అన్ని పిరమిడ్స్ వస్తాయని చెప్పారు. అంటే పత్రి సారు ముందుగా తనకు డ్రీమ్లో కనపడి చెప్పేవాడు. Mhm. ప్రతిదీ చాలా కనెక్టివిటీలో ఉండేవాడు సుధాకర్ సార్ యొక్క ఎనర్జీస్కి. Hmm. ప్రతిదీ ఇలా ఈ ల్యాండ్ మనకి ఎక్స్టెండ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ వచ్చి ఇంతమంది అన్నం తినేవాళ్ళు. Hmm. ఎలా అంటే ఈ భోజనానికి 5 మంది 10 మంది వస్తుంటే Hmm. సుధాకర్ 100 మంది వచ్చి భోజనం చేస్తారంటే మేము నవ్వుకునేవాళ్ళం. ఓకే. ఎలా సాధ్యమవుతుంది, ఏదో పౌర్ణమి రోజుల పాటు రోజు వచ్చి తినేవాళ్ళు అని చెప్తాడు, రోజు వచ్చి తింటారు ఇక్కడ అని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తిరుమలలాగా జరుగుతుంది ఇక్కడ అంటాడు, Hmm. మనం నవ్వుకునేవాళ్ళం. Hmm. కానీ అది ఈ రోజుకి అది సాక్షాత్కరించింది. Hmm. అంటే తనకి ముందే తెలుసు ప్రతిదీ, ఓకే. ప్రతి విషయము ముందే చెప్పేవాడు. Hmm. కానీ అలా ఉండేవాడు కాదు. Hmm. ఇది ఒక ఒక యోగి లక్షణం అని చెప్పొచ్చు. అది అంటే బ్రదర్ కదా, మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేం. ఎవరికైనా కలిసి పెరిగిన వాళ్ళకి అంత ఈజీగా అర్థం చేసుకోలేం, Hmm. లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. Hmm. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఎలా ఉంటారంటే భార్య కింద ఉంటారు, అంటే మన కూతురు కింద, లేకపోతే అన్న కింద, తమ్ముడి కింద ఉంటారు. అవును. వీళ్ళే కదా, వీళ్ళ నుంచి ఏం జ్ఞానం ఉంటుంది. కానీ వాళ్ళు చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు, చాలా నేను- silent గా నాకు ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పనులు అర్థమవుతుంది చేసుకుంటూ సార్. వెళ్తారు. ఇప్పుడు నాకు సుధాకర్ నందా సార్ వీళ్ళ తర్వాత నాకు చాలా Hmm. ఎంతో మంది మన పిరమిడ్ మాస్టర్స్ లో యోగులు ఉన్నారు సార్. Yes. చాలా అవధూతులు ఉన్నారు. Hmm. చాలా సిద్ధి పొందిన సిద్ధులు ఉన్న వ్యక్తులు ఉన్నారు. Hmm. నాకు ఇప్పుడు వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. Yes. ఎందుకంటే ఇంతటి గొప్ప శాకాహార ర్యాలీలు అయితేనేమి, ఇంతటి గొప్ప యజ్ఞాలు అయితేనేమి, Hmm. ఇవి ఒకానప్పుడు ఆ కాలంలో ఆ యోగులు తపశ్శక్తులు ఉన్న వాళ్ళే చేసేవాళ్ళు. Yes. ఇప్పుడు అవలీలుగా వీళ్ళు చేస్తున్నారు. Hmm. అంటే వాళ్ళే వీళ్ళుగా జన్మలు తీసుకొని Hmm. ఏదో ఒక వాసన ద్వారానో ఒక అటాచ్మెంట్ ద్వారా అలా సంసారంలో ఉంటూ Hmm. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్. ఇదైతే 100% ట్రూత్. పత్రి సార్ ఎన్నుకున్న గొప్ప యోగ సామ్రాజ్యం ఇది. Yes. యోగుల సామ్రాజ్యం, Hmm. అవధూతల సామ్రాజ్యం, Yes. సిద్ధుల సామ్రాజ్యం. Hmm. అంత గొప్ప మూమెంట్ సార్ మంది. Yes. చాలా గొప్ప మూమెంట్. అంటే మనం పత్రిజీ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలి అంటే కనుక మీరు పత్రిజీ దగ్గర నుంచి ఏమేమి అంశాలు నేర్చుకున్నారు అంటే ఒక 4-5 పాయింట్లు చెప్పగలుగుతారా? షూర్ సార్. ఎస్. పత్రి సార్ దగ్గర ఎక్కువ నేను నేర్చుకున్నది మాట మీద ఎరుక ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్గా నేను పాటిస్తాను. ఓకే. దానికన్నా ఇష్టమైంది మా జీవితాలు ఎక్కువగా మేము పాటించింది నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. మేము ఎవరిపైన కంప్లైంట్ చేసేవాళ్ళం కాదు, ఎస్. ఎవరిని జడ్జ్ చేసేవాళ్ళం కాదు. ఈ రెండు మాకు ఇష్టం ఉండేది. ఎవరన్నా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతూ అంటే నేను అక్కడ ఉండడానికి ఇష్టపడేవాళ్ళం కాదు, మేము వెళ్ళిపోయేవాళ్ళం. సుధాకర్ కానీ నేను కానీ ఆ ప్లేస్లో ఉండేవాళ్ళం కాదు. ఓకే. మాకు ఇష్టం ఉండేది కాదు. ఇది ఎలా అవుతుందంటే ఒక వ్యక్తి లేనప్పుడు మనం మాట్లాడకూడదు. ఎందుకు ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడో మనకు తెలియదు కదా, సార్ చెప్తాడు. ఏ సందర్భంలో ఎందుకు చేశాడో ఎవరికి తెలుసు. అది ఏ ఒక్క గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతుంది ఎవరికి తెలుసు. మనం ఎందుకు ఇలా ఇప్పుడే మనం జడ్జి చేసి ఒక నిర్ణయించగలుగుతాం? సో నిర్ణయించలేం కదా. కీ పాయింట్ సార్ మా విషయాలు. అంటే ఇదే పాయింట్ లో చాలా మందికి అంటే కొత్తగా మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరూ కొత్తగా వస్తున్నారు. అవును సార్. వాళ్ళందరికీ కూడా ఈ ఒక అంశంలో చాలా మంది అడ్డుకుపోతూ ఉంటారు. నో కంప్లైంట్ జడ్జ్మెంట్స్ అంటారు, కానీ నో అన్న సంగతి మర్చిపోయి కంప్లైంట్స్ అండ్ జడ్జ్మెంట్స్ అని చెప్పుకుంటుంటారు. సో అలాంటి దాంట్లో అడ్డుకుపోయిన వాళ్ళకి మరి మీరు ఏం సలహా చెప్తారు? అంటే దాని నుంచి ఎలా బయటకు రావాలంటే ఏం లేదు, ఇంకో వ్యక్తి లేనప్పుడు అక్కడ మాట్లాడకూడదు. ఏమన్నా జరిగి ఉండి కానీ మనము అక్కడ దాన్ని ప్రామాణికంగా మనం చూడందే దేన్ని నిర్ణయించలేం. మన కళ్ళతో మనం చూసినా కూడా అక్కడ ఏదో వేరే కారణం చేత జరిగింటుంది. సో అందుకని మనము అంత ఈజీగా ఈ కంప్లైంట్ చేయలేం. దీనికి ఒక కథ ఉంది. ఒక 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 స్త్రీ, ఒక మాత, ఒక మేడం అనుకోండి, తను ఒక ముంగీసుని సాకుతూ ఉంటుంది. ముంగీస్, ఆ ముంగీసుని సాకుతూ ఉంటుంది. తనకు ఒక చిన్న బిడ్డ ఉంటుంది. ఆ చిన్న బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఈ ముంగీసుని కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంటుంది ఆమె. ఈమె నీటి కోసం చెరువుకి వెళ్తుంది. నీళ్ళకి వెళ్తే చెరువుకి వెళ్తే చెప్పి వెళ్తుంది, నువ్వు పాపను చూసుకో, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, ఏం అల్లరి చేయదు, తను ఏమనొద్దు అని వెళ్తుంది. సో ఈ ముంగీస్ ఓకే నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్తుంది. తను వచ్చే లోపల
ఈ ముంగీసు ముఖానికి రక్తం ఉంటుంది. రక్తం ఉంటే ఈమె వచ్చి కట్టి తీసుకొని వచ్చి, నా బిడ్డను కొరికేసావా, చేసేసావా, నేను ఇంత ప్రేమగా నేను చూసుకున్నానే అని చెప్పి దాన్ని చంపేస్తుంది. సో కొద్దిదో లోపలికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ హాయిగా ఉంటుంది. ఆ బిడ్డ పక్కన ఒక పాము పడిపి చనిపోయి ఉంటుంది. ఈ పాము ఆ చిన్న బిడ్డను కరుద్దామని వస్తే ఈ ముంగిసు తన ప్రాణాలు ఒడ్డి ఆ పాముని చంపేసి రక్షించింటుంది. కానీ ఈమె ఏం చేసింది, ముంగిసే నా బిడ్డనేమో చేసిందని చెప్పేసి ఆ పామును చంపేసి ముంగిసిని చంపేస్తుంది. అంటే ఏది ప్రామాణికంగా చూడందే మనం ఏ నిర్ణయము తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న తప్పు ద్వారా మనం అలా ఒక లైఫ్, ఒక వ్యక్తిని ఇంత మనం మెజర్మెంట్తో ఇదేని మనం ఎప్పుడు చెప్పలేం కదా. చిన్న తప్పు ఉండిండొచ్చు. సో అందుకని తన్ని నువ్వు ఇదే అని ఎప్పుడు చెప్పకూడదు. ఇట్స్ వెరీ రాంగ్. ఈ రోజుకి అలా ఉన్న పరిస్థితి రేపు మంచిగా మారిపోతాడు. ఆ రోజు నువ్వు కావాలన్న ఫ్రెండ్షిప్ దొరకదు కదా. ఆ రోజు నీకు ఆ ఫ్రెండ్షిప్ దొరకదు. తర్వాత దూరం పెరుగుతూ వస్తుంది. ఈ కంప్లైంట్స్, ఈ జడ్జిమెంట్స్ వల్ల దూరం పెరుగుతూ వచ్చేస్తుంది. మనకు తెలియని ఒక ఇమాజినేషన్ అందులో ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు చూడు, ఆ మేడము ఆ ముక్కి నోటికి రక్తం ఉండడం వల్ల ఒక ఇమాజినేషన్కి వెళ్ళిపోయింది, నా బిడ్డని ఇది కొరికిందేమో అని. కానీ జరిగిండే సంఘటన ఏంది, అక్కడ ఆ పాముని చంపింది ఆ ముంగీసు, ఈ బిడ్డను కరవకుండా. ఆ బిడ్డను కరుస్తూ వచ్చేదానికి ఉన్న పాముని ఈమె కృతజ్ఞతకి తనను సాకుతానంత కృతజ్ఞత కోసం ఆ పాముని చంపేసి బిడ్డను రక్షించింది. కానీ ఇక్కడ జరిగిండే సంఘటన మనం ప్రామాణికంగా చూడలేక, మనం అవగాహన చేసుకోలేక ఆ ముంగీసిని చంపడం జరిగింది. సో అలా ఈ కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ అనేది చాలా ప్రమాదం. సో ఎవరు కానీ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంటే బుద్ధులు, ఒక యోగులు. సో మనం ఎక్కడ దేనికి కంప్లైంట్ చేయకూడదు. అలా ఉంటుంది, అది అంతే. మనం ఎవరో మాస్టర్ చేయలేదంటే తప్పు, మనం వెళ్ళి చెయ్యి, నువ్వు చెయ్యి ఫస్ట్. ఓకే, లేదంటే మమ్మును ఉండి అంతే. నువ్వు కంప్లీట్ చేసేదానికి అధికారం లేదు. ఇప్పుడు తను ఎవడో చేయలేదు, అది చేయలేదు, ఇది ఆ పని చేసేవాడు కూడా లేడు కదా. ఇప్పుడు అదిన్నా చేస్తున్నాడు కదా. ఇప్పుడు అట్లీస్ట్ ప్రచారం చేయలేదని మనం అనుకుంటాం అనుకోండి. జస్ట్ నాకున్న ముందు మనం ప్రచారం చేయలేదు, ఇతను నేను బాగా ప్రచారం చేస్తున్నాను, ఈయనకి తెలిసినా రాలేదా, ధ్యానం చేస్తున్నాడు, ధ్యానమే చేస్తుంటాడు, అట్లీస్ట్ ఆ పనైనా చేసేవాడు ఉన్నాడు. ఇప్పుడు చేయని వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకన్నా ఇతను ఎంతో గ్రేట్ కదా. మన దగ్గరకు వచ్చాడంటే, పిఎస్ఎస్ఎంలోకి వచ్చాడంటేనే చాలా గొప్ప మాస్టర్ అయి ఉండాలి సార్. మాస్టర్ అయి ఉంటేనే వస్తాడు. సో అందుకు కాబట్టి మనం ఎక్కడా కానీ ఎవరిని కానీ కంప్లీట్ చేయకూడదు. సో అందరి మాస్టర్లకు, నేను పిఎస్ఎస్ఎం మాస్టర్లకి పత్రి సార్ మనకి ఇది అందించిందే గొప్ప జ్ఞానం సార్. ఒక సింపుల్ పదమే, కానీ దీంట్లో చాలా మహత్తరమైన జ్ఞానం ఉంది. మొత్తం వాళ్ళ లైఫ్ని మార్చేసేంత జ్ఞానం ఉంది. సో అందుకు నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్. ఎవరిని ఏది మనం తప్పు పట్టకూడదు. ప్రతిదీ సత్యమే. తప్పు పట్టాల్సింది ఒక్కటి ఉంది, హింసని తప్పులు పట్టు, ఖండించు, అక్కడికక్కడే ఖండించు, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అది ఒక్కటి తప్ప మనం ఏ విషయాన్ని, మనం ఎవరి విషయంలో జోలికి వాళ్ళ లోపలికి వెళ్ళి చూడకూడదు. సో మేము అది బాగా చెప్పిన ఆ ఒక పాయింట్స్ లో ఫస్ట్ ఏంటంటే మాట పైన ధ్యాస పెట్టాలి. తర్వాత సెకండ్ ఏంటంటే నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. సో ఇది కాకుండా ఇంకేం నేర్చుకున్నాను మీరు పత్రిజీ దగ్గర? ఇది ఒకటి ఫాలో అవుతాను సార్ నేను. నేను ఫాలో అయ్యేది ఎక్కువగా ఇదే. సార్ ఇంకా సారు అన్నిటికీ చాలా ఫ్రీడమ్ గా ఉండేవాళ్ళు, హత్తుకుపోయేలా. తర్వాత అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, మనం చూసాం కదా. సార్తో ఇంతమంది ఇన్ని రోజులుగా ప్రయాణం చేస్తున్నారంటే ఆ యొక్క ఫ్రీడమే, ఆ యొక్క స్వేచ్ఛే. సో ఆ స్వేచ్ఛ చాలా ఇష్టం, అందరికీ స్వేచ్ఛ ఇచ్చేవాడు. సో అది చాలా ఇష్టము. తర్వాత అందరినీ ప్రోత్సహిస్తాడు సారు. అన్ని విషయాలు నువ్వు ఇది చేస్తాను అంటే చేయరా, అంతే, చాలా బాగుంది అంటాడు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ పిరమిడ్ కడతాను అంటే నువ్వు కట్టు, బాగుంటుంది అంటే. సో అలా ఎప్పుడు ప్రోత్సాహం. సార్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎనర్జీ మనకి పెరుగుతూనే వస్తుంది. అంటే అలా కావాలి ప్రతి మాస్టర్. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం ఒక బూస్ట్ ఇచ్చి పంపించాలి, ఒక ఎనర్జీ ఇచ్చి పంపించాలి.
సో అలా సార్ దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది, ఎప్పుడు ఎవరికి వెళ్ళినా అంతే. ఎస్. సార్ దగ్గరికి అలా వెళ్తే ఓ మహత్తరమైన ఒక ప్రకంపనాలు మనకు అందుతాయి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ ప్రోత్సాహం. ఎస్. ఎప్పుడు ఎవరిపై మనం అనాలిసిస్ చేయలేం, కానీ మనం తెలుసుకున్న, నేను చూసింది సార్ దగ్గర ఎప్పుడు ప్రోత్సాహమే, ఎప్పుడు పాజిటివ్గానే ఉండడం. ఎస్. ఒక మహాశక్తి సార్. సో అది నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. వెళ్తే చాలు ఒక నిండిపోతుంది అంతా. సో గురువు గారుతో ప్రయాణం చేసే కొద్దీ ప్రయాణం చేద్దామని అనిపిస్తుంది, ఆయన బాటలో నడవాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అంటే మీకు ఇష్టమైన వ్యక్తుల్లో పత్రిజీ గారు, నందప్రసాద్ గారు, తర్వాత మీ తమ్ముడు సుధాకర్ గారు, ముగ్గురు. ఆ ముగ్గురుతో సాన్నిహిత్యం గురించి ఒకసారి చెప్తారా? పత్రి సారు మాకు పరిచయం అయిన తర్వాత మేము అక్కడ చేస్తున్న సమయంలో కరెక్ట్గా ఈ సంక్రాంతి ప్రారంభమయ్యే ముందు సంవత్సరం ఒక 2 సంవత్సరాలు మాకు నందా సారు హిమాలయాల్లోనే పరిచయం అయ్యాడు 2011లోనే. ఆయనకు ఇది దైవ ప్రణాళికే యాక్చువల్గా. హిమాలయాలంతా వెళ్తే చివర్లో మాకు హైడాఖాన్ బాబా ఆశ్రమం దగ్గర మా టీం అందరినీ పిలిచి మాకు సన్మానం చేశాడు అనమాట. ఆయనకు అంతగా నచ్చింది. మేము ఆ సమయంలో అక్కడ అందరూ ఆ వెహికల్లో అందరూ మేము ముందు కూర్చోవాలి అని పోటీ పడేవాళ్ళు తప్ప, మేము వాళ్ళ లగేజ్ అంతా సర్ది అక్కడ పెట్టి మేము పోయి చివర్లో కూర్చునేవాళ్ళం. అది 7 రోజులు సార్ గమనించాడు. చివరి రోజు అక్కడికి వచ్చి వీళ్ళు పిల్లలు చాలా ఎక్కడ ఈ 7 రోజులు ఒక్క మాట ఎవరిని మాట్లాడలేదు, సరికదా నిరంతరము మనకి సహాయం చేస్తూనే ఉన్నారు, సో వీళ్ళకి సన్మానం చేద్దాము అని చెప్పి అలా నందా సార్ పరిచయం కావడం. సో ఇంకా కంటిన్యూగా మళ్ళీ 2015లో నందా సారు జీతవనం రావడం, ఎక్కువగా 2016లో ఎక్కువగా మన సంక్రాంతి కంటే ముందు సో రావడం, అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి గైడ్ చేయడం. నందా సారు చాలా బాగా గైడ్ చేశారు. సంక్రాంతి సంబరాలు ఒక ఆ స్థాయికి నిలబడ్డాయంటే మేజర్గా నందా సార్ యొక్క గైడెన్స్ సార్. మేము ఈరోజు అంత సులభంగా చేసుకుంటున్నాము అంటే నందా సార్ యొక్క గైడెన్స్. సో వారికి సుధాకర్ అంటావా, సుధాకర్ అంటే ఇక చాలా డేర్ పర్సన్. నేను సుధాకర్ ఎలా అంటే ఈ భూమి మీద పత్రి సారు నేను తర్వాత ఎవరి మాట వినేవాడు కాదు సుధాకర్. ఎవ్వరి మాట వినాడు అసలు. తను చెప్పిందే చేస్తాడంతే. నేను చెప్పిన పత్రి సార్ చెప్పినా వినేవాడు. అంత గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తి సుధాకర్. ఎక్కువగా నాకన్నా పత్రి సార్తో సుధాకరే ఎక్కువ తిరిగేవాడు. యాక్చువల్గా ఇది పత్రిజీతో సుధాకర్ ప్రయాణం అని పెట్టచ్చు. అంటే సార్ ఎక్కడున్నా తను వెళ్ళిపోయేవాడు, తనను సార్ అంతలా ఆకర్షించేవాడు. తను సార్ దగ్గరికి వెళ్ళి అలా ఉండేవాడు. జీతవనానికి పత్రి సారు ఎన్నోసార్లు వచ్చింటాడు, ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చింటాడు. అందులో సుధాకర్ లేకుండా ఒక్కసారి కూడా రాలేదు. అంటే వాళ్ళ ప్రయాణము ఎంతలా ఉందో. ఫస్ట్ పత్రి సార్ కోసం మేము 2014లో హట్టు కట్టాము. అప్పుడప్పుడే కడుతూ ఉన్నాం. కానీ నేను ఎక్కడో బిజినెస్ వెళ్ళింటే అక్కడికి వచ్చి ఫౌండేషన్ వేసేసాడు సుధాకర్. ఏంటంటే సార్ కోసము ఈ హట్టు కట్టాలా అని. ఎందుకంటే నాకు కనపడింది అని చెప్పాడు. నేను అంటే డబ్బులు ఇవన్నీ అవసరం కదా, కొద్ది రోజుల తర్వాత చేసుకుందామంటే లేదు అన్నాడు. నేను చాలా మేమిద్దరం మామూలుగా ఇలా అన్నదమ్ములు కదా, అరుచుకునే వాళ్ళము, మళ్ళీ కలవదేవాళ్ళం, ఎందుకు ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు కదా అంటే లేదు కట్టాలి అని. సో కరెక్ట్గా సార్ వచ్చే సమయానికి ఆ హట్టు రెడీ అయింది. అంటే ఆ హట్లో సార్ వచ్చి పత్రి సార్ హట్లో పత్రి సార్ని పెట్టాడు అనమాట. అంటే ఇవి ప్రతిదీ పత్రి సారుకి సుధాకర్కి తెలిసిపోయేది. పత్రి సార్ యొక్క ఈ జీతవనం పైన ఏదైతే ఉందో సార్ యొక్క ఇంటెన్షన్, అది సుధాకర్ యొక్క సంకల్పంతో సార్ చేయించారు. అలా సుధాకర్ అంత ఎక్కువ ప్రయాణం చేశాడు. ప్రతి పాంప్లెట్ అయినా పత్రి సార్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేసేవాడు. సారు పేరు పెట్టింది ఏది దాన్ని ముందుకు నడిపించేవాడు కాదు. సారు ఖచ్చితంగా సుధాకర్ తీసుకెళ్తే దాన్ని చేసి ఇచ్చేవాడు. అంత ఇష్టంగా వ్యవహరించేవాడు. సో వాళ్ళు చాలా గ్రేట్ సోల్స్ వాళ్ళు. మామూలుగా క్రియేటర్స్ ఉంటారు,
మనమంతా కో క్రియేటర్స్ అయితే వాళ్ళు క్రియేటర్స్. ఎస్. ఇదైతే నాకు అర్థమైంది. వాళ్ళకి ఏమీ ఉండదు, ఆశయం ఉండదు. సుధాకర్కి కూడా పెద్దగా ఆశయం అనిపించేది కాదు, నేను చూశాను కదా. ముందైతే తను బిజినెస్ స్కూల్లో ఉన్నప్పుడు మంచి గోల్డ్ ఇవంతా వేసుకునేవాడు. తర్వాత ఏమి అసలు అది ఏమి ఉండదు. నిరంతరం పిరమిడ్స్, క్లాసులు, భోజనాలు పెట్టడం. ఈవెన్ సంక్రాంతి కూడా ముందే చెప్పాడు సుధాకర్, ఇలాంటి అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ మనకైతే ఇస్తాడు అని తనకి ధ్యానంలోనో డ్రీమ్స్లోనో సార్ చెప్పాడు. అది నాకు ముందే చెప్పాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే. సో ఇవాళ మరి మీకు ఇష్టమైన ముగ్గురు వ్యక్తులు, ఎస్ సార్, పత్రిజీ గారు కానీ, నందా ప్రసాద్ గారు కానీ, సుధాకర్ కానీ అవును సార్, భౌతికంగా లేరు. అవును సార్, కానీ వాళ్ళొక్క ఎనర్జీస్ మీతో ఎప్పుడు ఉంటాయంటారా? చాలా ఎన్నో ప్రమాణాలు చూశాను సార్. నేను ఎన్ని ప్రమాణాలు చూశానంటే సుధాకర్ కానీ, నందా సార్ కానీ, పత్రి సారు కానీ, మొన్న సంక్రాంతి మీరు కూడా వచ్చారు కదా, నేను ఏది అనుకుంటానో అది ఒక రోజు ముందే అక్కడ చేరిపోయేది. అవన్నీ అరేంజ్ అయిపోయేది ప్రతిదీ, ఎవ్రీవన్. ఏ క్షేత్రానికైనా ఒక క్షేత్ర యొక్క శక్తి చాలా ఇంపార్టెంట్ సార్. ఆ క్షేత్రం యొక్క శక్తి ఉన్నప్పుడే ఆ క్షేత్రము శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు షిరిడి ఉంది, షిరిడి సాయిబాబా సమాధి ఉంది కాబట్టి ఈరోజు అన్ని లక్షల కోట్ల మంది వెళ్తున్నారు. కడతాలు ఉంది, రాబో రోజుల్లో లక్షల కోట్ల మంది అక్కడ దర్శిస్తారు. కారణం ఒక మహాగురు యొక్క అక్కడ. అదే సేమ్ సుధాకర్ జేతవనం కూడా రాబో రోజుల్లో లక్షల మంది వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం, ఆయన వల్లనే ఉంది. ఆయనే ఇప్పుడు ఆ క్షేత్రానికి ఒక శక్తి. వీళ్ళ యొక్క ప్రమాణాలు ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి మాకు. ఈ సంక్రాంతి అయితేనేమి, వేరే కార్యక్రమాలు అయితేనేమి, ఏదన్నా మేము చాలా డిసప్పాయింట్ అయినప్పుడు వెళ్ళి, మా బ్రదర్ సమాధి అక్కడే ఉంది, అక్కడే వెళ్ళి కూర్చుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, ఖచ్చితంగా ఒక ఆన్సర్ వస్తుంది. ఎన్నో ప్రమాణాలు చూశాను సార్. మాకైతే ముగ్గురు ఎప్పుడు కనపడుతూనే ఉంటారు జేతవనంలో. నందా సారు, పత్రి సారు, సుధాకర్ ముగ్గురు అక్కడ కనపడి అక్కడ చూసుకుంటున్నట్లు, అన్ని విషయాలు అరేంజ్ చేసినట్టు. ఎవరు ఏ స్థాయిలో వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు జేతవనానికి అనుకూలమైన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. అందుకు కాబట్టి ఇప్పుడు ఇంత దుఃఖం ఎవరికైనా ఉంటుంది, కానీ ఈజీగా చేయగలుగుతున్నాం. సో భౌతికంగా ఉన్నప్పుడు ఎంత సహాయం అందిందో ఇప్పుడు 100 రెట్లు ఎక్కువగా సహాయం అందుతోంది సార్. ఇదైతే నేను ఇప్పుడు గమనించాను సార్. నాకు దుఃఖం ఉంది, ఫిజికల్ లోటు, ఎవరికైనా లోటే, కానీ పనులు మాత్రం బాగా జరుగుతున్నాయి. ఏ పని ఆగట్లేదు, వాళ్ళ సంకల్పాలు ఏది ఆగట్లేదు, బ్రహ్మాండంగా జరుగుతూనే ఉంది. సో అదే కదా కావాలి మనకు కూడా. జరుగుతాయి సార్ అన్ని మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతిదీ మహా అద్భుతంగా జరుగుతుంది. సో ఎవరైనా జేతవనం రావాలి అనుకుంటే కనుక, మరి జేతవనంలో ఎలాంటి ఆకర్షణ ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కానీ, లేకపోతే అక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ జరుగుతాయని కానీ, ఇవన్నీ కొంచెం ఒకసారి వివరించి చెప్తారా మాకు? మంచి వాతావరణం సార్. ఒక తపస్సుకి కానీ, ఒక ధ్యానానికి కానీ చేసుకోవడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ సార్. మొత్తం పిరమిడ్ ఎనర్జీ, ఒక 20 ఎకరాల విస్తీర్ణం, ఎదురుగా ఒక పెద్ద కొండ, దానిపైన ఒక ధ్యాన పిరమిడ్, గోశాల, క్రిస్టల్ పిరమిడ్. మరీ ముఖ్యంగా రీసెంట్గా ధ్యాన సాధన కోసం రమణ మహర్షి పేరుతో ఒక కన్స్ట్రక్షన్ చేశాం సార్. దాని పేరు రమణ సదన్. అక్కడ ఏంటంటే అది ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ మౌన సాధన. ఆ బిల్డింగే ఒక టెంపుల్ లాగా ఉంది సార్ అది. అక్కడ ఎవరు వచ్చినా మౌనంగా ఉండడానికి అక్కడ అకామిడేషన్ ఇస్తాం. అక్కడికి వెళ్తే ఒక విధంగా అరుణాచలం వెళ్ళినంత ఫీల్ అవుతారు సార్. అంత బాగుంటుంది. సహజంగానే మౌనంలో ఉండిపోతారు. ఆ బిల్డింగ్లకి వెళ్ళంగానే సహజంగా మౌనంలో ఉండిపోతారు. చాలా బాగుంటుంది. సో మౌన సాధన కోసం పెద్ద 36 రూమ్స్తో కూడిన రమణ మహర్షి రమణ సదన్ ఉంది. సో తర్వాత భగవద్గీత కాన్ఫరెన్స్ హాల్ ఉంది, థియేటర్ హాల్ ఉంది. మరి ముఖ్యంగా నిరంతర అన్న ప్రసాదం అందుతూ ఉంటుంది. ఎవరు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా. మంచి గోశాల ఉంది, గోశాలలో స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా మా యొక్క మెయిన్ యొక్క లక్ష్యం, జేతవనం యొక్క లక్ష్యం స్పిరిచువల్ ఫార్మింగ్ కూడా అందులో ఒకటి. ఆధ్యాత్మిక వ్యవసాయం అందరికీ అవసరం. మన పంటని మనం పండించుకోవాలి. ప్రతి రైతు భూమాతకి కనెక్ట్ అయి ఉండాలి. సో ఆ ఫార్మింగ్ కూడా మనం ఆడ చేస్తున్నాం. సో ఎవరైనా ఏ సమయంలో రావచ్చు, కానీ ఒక కండిషన్ ఉంది. ధ్యాన సాధనకు వచ్చే వాళ్ళు
అక్కడికి ఎవరైనా ఉండాలి అంటే 41 రోజులు మినిమం శాకాహారై ఉండాలి. ఎస్. ఇది ఫస్ట్ మన కండిషన్ సార్. ఎందుకంటే ఇదే రిసార్ట్ కాదు, హోటల్ కాదు. ఎస్. ఎంతోమంది తీవ్ర సాధన చేసుకోవడానికి వస్తారు. ఒక నాన్ వెజిటేరియన్ వస్తే అక్కడ సాధన చేయడు, తనకి తెలియదు. సో మిగతా సాధన వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవును. సో కాబట్టి శాకాహారై ఉండాలి. ఎస్. సో మనం ఎవరిని డబ్బులు అడగం, ఇవన్నీ ఉచితంగానే అందజేస్తాం. వసతి ఫ్రీనే, ఎస్. అన్నదానం ఉంటుంది, నిరంతరము పిరమిడ్స్ ధ్యానం చేసుకోవడానికి ఓపెన్లో ఉంటాయి. సో ఒక సాధకుడికి కావాల్సింది అదే. అవును. సో అందుకని మనం ఎవరైనా వస్తే శాకాహారి అవునా కాదు, ఎవరినైనా మేము ఫోన్లో అడిగితే అది చెప్తాం. సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు, మీరు శాకాహారే కాదా? సో మీరు శాకాహారి అంటే ప్లీజ్ వెల్కమ్ అంటాం. సో ఎవరైనా సరే మరి ఇంకా తీవ్రంగా మేము సాధన చేసుకుంటాం సార్ అని అంటే అప్పుడు మనకి అక్కడ గురుస్థానం ఉంది, ఆ గురుస్థానానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి చేత ప్రమాణం చేయిస్తాం. నా జీవితంలో ఇంకా హింస చేయను, మాంసం ముట్టను అని ప్రమాణం చేపించి వాళ్ళకి అక్కడ వసతి ఏర్పాటు చేస్తాం. సో మన లక్ష్యం ఏంటంటే అక్కడ అందరూ అహింసలో జీవించాలి, ధ్యానం చేయాలి. సో అందుకోసమే జేతవనం ఏర్పడింది. సో అందరికీ స్వాదర స్వాగతం. ఎస్. ఈ జేతవనం రావాలంటే ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఒకవేళ బస్సులో రావాలంటే లేకపోతే ట్రైన్స్ అది ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, లేకపోతే వేరే ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ రావడానికి మార్గం ఎలా ఉందో అది చెప్తారు సార్. తిరుపతి నుంచి మనకి 70 కిలోమీటర్స్ సార్ జేతవనము. ఓకే. తిరుపతి టు మదనపల్లి వెళ్ళే రోడ్డు మార్గంలో కలికిరిలో దిగాలి. కలికిరి నుంచి 7 కిలోమీటర్లు. ఓకే. ఒకవేళ బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ ఉంది, బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి 130 కిలోమీటర్స్ మనకి. సో తిరుపతి నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది, మనకి ఇలా రావచ్చు. ఓకే. సో హైదరాబాద్ నుంచి వస్తే ఇట్లా కడప, రాయచోటి మన జేతవనం రావచ్చు. సో వచ్చి చెన్నై నుంచి వస్తే ఇలా తిరుపతి మన జేతవనం రావచ్చు. సో మనకి 3 రాష్ట్రాలకి మిడిల్లో ఉంది. సో మంచి రోడ్డు అయితేనేమి, అన్ని ట్రైన్ ఫెసిలిటీస్ అయితే, ట్రైన్ ఫెసిలిటీ అయితే కలికిరిలో స్టేషన్ ఉంది, రావచ్చు. లేదా తిరుపతి అటువైపు నుంచి, వైజాగ్ అటువైపు నుంచి వచ్చే వాళ్ళు అయితే తిరుపతిలో దిగి కలికిరికి రావచ్చు. సో అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి సార్. ప్రభాకర్ గారు, సో ఫైనల్గా పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఫైనల్గా మీ యొక్క సందేశం ఏంటి? పత్రిజీతో ప్రయాణం ఒక నడిచే దేవుడితో ప్రయాణం చేశాను. అది ఈ జన్మకి అది మహత్తరమైన భాగ్యం. అది మాకు దక్కినందుకు గురువు గారికి సదా రుణపడి ఉంటాం. ప్రభాకర్ గారు, మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క పత్రిజీతో మీ యొక్క జర్నీ గురించి మాతో షేర్ చేసుకున్నారు. మరి ఎన్నో అంశాల గురించి చెప్పారు, జేతవనం గురించి చెప్పారు, అలాగే మరి మన సుధాకర్ గారి గురించి, మరి మన పత్రిజీ గురించి మరి ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి నందప్రసాద్ గారి గురించి చెప్పారు. మరి ఇన్ని విషయాలు చెప్పినందుకు, ఇంత ఆ జర్నీలో మమ్మల్ని కూడా తీసుకెళ్ళినందుకు ఈ 40 నిమిషాలు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ పత్రిజీతో నా ప్రయాణం ప్రభాకర్ గారితో. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక పిరమిడ్ మాస్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.